అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం ప్రార్థన టీవీ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయనే రక్షకుడు, దేవుడు, విమోచకుడు అని మనం అంగీకరించి దేవుని బిడలంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఏ విధంగా మనం దేవునిలో మనం ముందుకు వెళ్ళాలి, మన గతంలో మాట్లాడుకుంటూ వచ్చాము, ఏ విధంగా సంపూర్ణం అవ్వాలి, సంపూర్ణతను ఎలాగ పొందుకోవాలి అని కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి అంతేకాదు దేవుని లక్షణమైనటువంటి విధేయులముగా తగ్గించుకునే వారంగా ఎలాంటి ఆ యొక్క మంచి లక్షణాన్ని కూడా మనం నేర్చుకొని దేవునిలో ఉండాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కనుక దేవునిలో మనం హెచ్చింపబడాలన్నా, ఈ లోకంలో కూడా మనం ముందుకు వెళ్ళాలన్నా అన్ని విధాలుగా ఆత్మీయంగాను శారీరకంగాను తగ్గింపు లక్షణము, విధేయత, లోబడుట, దేవునికే కానీ మనుషులకే అధికారులకే కానీ మనం లోబడి చక్కగా దేవుని కోసం ఏ విధంగా జీవించాలి, ఈ తగ్గింపు అనేటువంటి లక్షణాన్ని మనం దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం ఎలాగ నేర్చుకోవాలో, ఎలా కలిగి ఉండాలో మనం ధ్యానం చేసుకుందాం. ఇది మన ప్రత్యేకమైన రీతిగా మరి దేవుని వాక్యంలో చూస్తే దేవుని యొక్క బిడ్డలు దేవుని నమ్ముకొని ముందుకు వెళ్ళినటువంటి మన పితరులు ఏ విధంగా వారు తగ్గించుకొని దేవుని యొక్క ముఖదర్శనం చూస్తూ దేవుడు చెప్పిన మాట పని చేస్తూ మనుషుల ఎదుటి కూడా వారు తగ్గించుకొని, అధికారుల ఎదుటి కూడా వారిని తగ్గించుకొని, అంటే దేవుని యొక్క స్వభావం అది, ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణం అది. కనుక దేవుణ్ణి కలిగినటువంటి మనము ఈ లోకంలో జీవిస్తూ కూడా ఎలాగ మన తగ్గింపు మనసును, మరి ఎలాగ మన విధేయతను నేర్చుకోవాలి, ఎలాగ విధేయులముగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ దినం ప్రత్యేకమైన రీతిగా. ఇక్కడ చూస్తే నీతిమంతులు ఎలాగ తగ్గించుకున్నారు, అందువల్ల ఎలాగ వాళ్ళు ఆశ్రదించబడ్డారు మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఆదికాండము 18వ అధ్యాయంలో 27వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అబ్రహాం ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. నేను ధూళిని, బూడిదను, దేవా నేను నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి అబ్రహాము మరి ఏమంటున్నాడు, ఈ సొదొమ గొమొరాలని నాశనం చేస్తానంటే వెళ్ళి చూసిరా అన్నాడు. అంతే, వెళ్ళి చూసిరా అంటే అమ్మో ఎక్కడ నాశనం చేసేస్తారో, ఎక్కడ దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క ప్రాంతాలకు వచ్చేస్తుందో అనేటువంటి ఒక బెంగతో, ఒక బాధ్యతతో, ఒక భారంతో
ఏం చేస్తున్నాడంటే అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి అబ్రహాము దేవుణ్ణి బతిమలాడుతున్నాడో చూడండి. మనం ఇక వాక్యం అంతా చూసుకుంటే అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిల్చుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, అయ్యో దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా దేవా అంటూ బేరమాడుతూ వస్తున్నాడు. 50 మంది ఉంటే నాశనం చేస్తావా, అక్కడ 5 తగ్గితే నాశనం చేస్తావా? ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. గతంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మరి కాబట్టి ఇలాగా బేరమాడుతూ లాస్ట్కి అంటున్నాడు ఏమని చూడండి. బేరమని కాదు కానీ దేవుని బతిమాలుకుంటూ ఉన్నాడు. ఒకవేళ అయ్యో 5 ఉండరేమో, 10 మంది ఉండరేమో, అక్కడ మరి అంతమంది ఉండరేమో అని చెప్పేసి భయముతో నాశనం చేసేస్తాడేమో, అయ్యో నా వారు ఉన్నారు కదా అక్కడ అనేటువంటి బాధతో దేవుని అలా బతిమాలుకుంటూ వస్తున్నాడు. వచ్చి లాస్ట్కి అంటున్నాడు, అందుకు అబ్రాహాం ఇదిగో నేను ధూళి బూడిద అంటే తను తాను అంతగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు లాస్ట్కి వచ్చి నువ్వు కోపపడకపోతే నేను ఇలా అని చెప్పేసి లాస్ట్ యెహోవా అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి అప్పుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఈయన వెళ్ళాడు. అంటే ఏంటి? విధేయత, తగ్గించుకోవటం దేవుని సన్నిధిలో. అయ్యో మనుషుల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ పట్టణం కాలిపోకుండా ఉండడం కోసం నీతిమంతులు ఎలా తగ్గించుకున్నారో చూడండి. ప్రియమేంటంటే వారులారా, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారంగా నాకేంటి దేవుడితో ఉన్నవారు మంచిదే, దేవునితో ఉన్నాం, గొప్ప దేవునితో ఉన్నాం, దేవునిలో సంతోషించవచ్చు, అతిశయించవచ్చు. కానీ మన జీవితాల్లో తగ్గింపు స్వభావం అనేది చాలా అవసరం. భక్తులు చేశారు కనుకనే గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. దేవుని దృష్టిలో అలా మంచిగా జీవించారు. అంతేకాదు నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడండి. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని ఆ దేవునితో అన్నాడు. దేవుడే కదా ఏర్పాటు చేసుకున్నది. ఇక్కడ కింద కూడా నేను చాలాసార్లు నేను ఎత్తివాడిని, నాకు మాట్లాడటం రాదు, అది ఇది అని అన్నప్పుడు కూడా నా మగవారికి నోటిచ్చింది ఎవరికి? చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, మోషే అంటున్నాడు నేను మాట నేర్పని కాదు, నేను నోటి మాంద్యం నాలుక మాంద్యం కలవాడను అని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? 4వ అధ్యాయం 10వ వచనంలో మోగవాన్నే కానీ, చెవిటిన వాడినే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానే నేనే కదా అంటే తాను తగ్గించుకుని అప్పో అక్కడ నేను ఫరో దగ్గరికి వెళ్ళి నేను ఇశ్రాయేలును బయటికి తీసుకురాగలనా? అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడినని దేవునితో అనగా అంటే తాను తగ్గించుకుంటున్నాడు. అమ్మో నేనెంతటి వాడిని దేవా, నేనా ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడమా, ఫరో దగ్గరికి వెళ్ళటమా? అమ్మో నేను అక్కడ నిలవబడగలనా? నాకు అసలు మాట నేర్పరితనం లేదే, మాట రాదే సరిగ్గా, నేను నత్తివాడిని అని చెప్పి తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నిజంగా అందుకే దేవుని వాక్యంలో తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి మనుషుల అధికారులు అయితే కూడా మనం తగ్గింపు స్వభావము కలిగి ఎందుకు మనం అలాగా కలిగి ఉండాలంటే అది మన యొక్క దేవుని యొక్క లక్షణము. విధేయత, లోబడుట, తగ్గింపు స్వభావము. దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మన మాట, మన వరవడి, మన పద్ధతి, మన తగ్గింపు స్వభావంతో కలిగి ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. భక్తులైన వారు ఎలాగ తగ్గించుకుని వారి జీవితాల్లో వారికి అప్పగించిన పనులు చేశారో, గొప్ప గొప్ప కార్యాలు చేశారో, అలా గొప్పగా వాడుకున్నాడో మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే 1 సమూయేలు 9:21 కూడా చూస్తే అందుకు సౌలు నేను బెన్యామీయుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక సౌలు గారు కూడా ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. నేను బెన్యామీను గోత్రం అంటే తక్కువ వాడిని, చిన్నవాడి గోత్రముల నుండి వచ్చాను కదా, నాకు ఎంత అవకాశం ఉందా? సౌలు సమూయేలునకు కనబడగా యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలువాడు అని అతనితో సెలవిచ్చాను. దేవుడేమో ఏర్పాటు చేసుకుని సమూయేలుతో చెప్తున్నాడు, ఇతడే, అతను సౌలు రాగానే చెప్పాడు, ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు కాబట్టి సమూయేలు ఆయన్ని అభిషేకించు అని చెప్పారు. అదంతా మనం చూస్తూ వస్తున్నాం. అయితే కింద అంటున్నాడు, వెంటనే ఏమంటున్నాడంటే 3 దినముల కింద తప్పిపోయిన నీ గార్ధబములు, ఇక్కడ సమూయేలు గారు మాట్లాడుతున్నారు, గార్ధబాల కోసం వెతకడానికి వచ్చారు కదా మన సౌలు గారు. వచ్చినప్పుడు ఒక సమూయేలు చూసి ఏమంటున్నాడు, గార్ధబములను కూర్చి విచారపడకము, అవి దొరికినవి, ఇశ్రాయేలు అభిష్టము ఎవరి అందున్నది, నీ అందును నీ తండ్రి ఇంటి వారి అందునే కదా అనెను. అందుకు సౌలు
నీ మీద నీ తండ్రి ఇంటి మీద కదా ఇశ్రాయేళ్ల దృష్టి అంతా ఉన్నది అంటే అంత ఉన్నతమైన వారు మీరు అని చెప్పి సమూయేలు ప్రవక్త గారు వారు మాట్లాడుతున్నప్పుడు మేమే మరి ఏంటనుకుంటున్నాం అని అంటల్లా అంతే అనుకోకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి అన్నది అని అన్నప్పుడు అందుకు సౌలు నేను బెన్యామీడని కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా, మా గోత్రం కూడా స్వల్పమైంది, మేము తక్కువ అంటే చిన్న వంశావళి నుంచి వచ్చాము, ఏంటి నాకు ఎంత ఇదా అని చెప్పేసి అంటే తగ్గింపు స్వభావం. మేమేంటి, మా గోత్రం ఏంటి, మా పద్ధతి ఏంటి, మేము ఎవరు అనుకుంటున్నాం. మన లోకంలో చూస్తే చాలా ప్రేమేంటంటే వాళ్ళ దేవుని బిడ్డల గురించే నేను మాట్లాడుతున్నాను, లోకం గురించి నేను మాట్లాడట్లా. దేవుని బిడ్డలముగా మనము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత మన ఇళ్లలో, మన సమాజంలో, మన బంధువర్గంలో, మనం ఉద్యోగం చేస్తున్న చోట, మన సమాజంలో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఎవరు అనుకుంటున్నావు, దేవుని నమ్ముకున్నా సరే మరి. కాబట్టి అలాంటివి ఉండకూడదు, తగ్గింపు స్వభావం ఉండాలి. దేవునిలో మనం యేసు రక్తములో కొనబడిన ఒకే కుటుంబమునకు చెందిన వారము, ఒకే రక్తములో కొనబడిన వారము కనుక మనము ఆ యొక్క భేదాలు తేడాలు ఉండకూడదు. ఇక్కడ అంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. కాబట్టి మన జీవితాల్లో తగ్గింపు స్వభావం అవసరము. మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడతామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇక నూతన నిబంధనలో కూడా చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే మార్కు సువార్త 1:7 చూస్తే చూడండి ఎంత స్పష్టంగా దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుతున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుటకు పాత్రను కాను. ఇక్కడ ఏమంటున్నాడు, అతడు నాకంటే శక్తిమంతుడు. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇక్కడ తెలియజేస్తూ ఏమంటున్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించు వచ్చాను. మార్కు 1:4 అలా ప్రకటిస్తూ తన పాపాలు ఒప్పుకోండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని చెప్తూ ఏమంటాడంటే మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకైనా. ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. నాకంటే శక్తిమంతుడు వస్తాడు, ఆయన చెప్పుల వారిని విప్పటానికి కూడా నేను యోగ్యుడిని కాను. ప్రేమేంటంటే వారు భక్తులైన వారు ఎలా తగ్గించుకున్నారో మనం చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి వారిని చూసినప్పుడు మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో మరి శారీరక జీవితాల్లో మన అనుదిన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మన మాట తీరు, మన పద్ధతి దేవుని దృష్టిలోనూ మనుషుల ఎదుటగాను అధికారుల ఎదుటగాను మనం ఎంత తగ్గించుకొని ఒబీడియంట్గా మనం జీవించాలో మన దేవుని వాక్యపు వెలుగులో మనం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఇది ధ్యానం చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి లోకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, లోకా 14వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. ఇక్కడ ఏమంటున్నాడు, భోజన పంక్తిని కూర్చున్నప్పుడు కింద కూర్చోవలసిన వాళ్ళు పైకి వెళ్ళి కూర్చోవటం, మరి పైన ఉన్న వాళ్ళు కింద కూర్చోవటం ఎంత మనం చూస్తూ ఉంటాం. మరి పైన ఉన్న వాళ్ళని దింపి మరి కింద కూర్చోబెట్టడం. అప్పుడు ఏంటంటే మామూలుగా తక్కువ స్థితిలో కూర్చున్నాం అనుకో, అమ్మ ఏంటంటే మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కాదు అక్కడికి రావాలి అని పిలిచినప్పుడు దేవునికి మహిమ, మనకు ఘనత కలుగుతుంది. మనమే ముందెళ్ళి అక్కడ నీకు కాదండి సీట్లు ఈ కొంచెం పిలువబడ్డ వారికి అన్నారు ఇంకో మనకి ఎంత సిగ్గేస్తుంది కదా. అలా చేయమనుకుంటే చేయకూడదు. అలాగే మన పాత్రల్లో కూడా మనం జీవించేటువంటి అనుదిన జీవితాల్లో కూడా మనం తగ్గించుకుని మనం ఒబీడియంట్గా మనం జీవించినప్పుడు మన దేవుడు హెచ్చిస్తాడు ఆటోమేటిక్గా. అది మన పాఠం ఈరోజు. కనుక ప్రేమేంటంటే వారులారా మనం ఈరోజు తగ్గించుకొని ఎలాగ జీవించాలో మన దేవుని వాక్య వెలుగులో చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే చూడండి, 1 కొరింథీ 15:9 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే అందరికీ కడపట ఆ కాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను, ఏలేనిగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. క్రీస్తు మన పాపల మీద చూడండి. ఇక్కడ చూస్తే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు. పౌలు మారిన తర్వాత చక్కగా ఆయన మరి సంఘమును హింసించినటువంటి అతనికి దేవుడు దర్శనం ఇచ్చి చక్కగా దమస్కు మార్గంలో మార్చివేసిన తర్వాత మరి తన ఒకప్పుడు ఎంతో గర్విష్టి, చాలా ఎదురుగా సంఘానికి దేనికి కూడా అటువంటి వాడిని దేవుడు ఎప్పుడైతే దర్శించాడో జీవితం మారిపోయి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తాను తగ్గించుకుని. అది ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క లక్షణము మనలో ఉన్నప్పుడు, అది పెంపారు చేసుకుంటున్నప్పుడు, దాన్ని పెంచుకుంటూ వస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మనలో జీవిస్తూ ఉన్నప్పుడు
మనకి టీచ్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన లక్షణం కదా. ఆయనలో మనం ఎదుగుతున్న కొద్దీ, ఆయనలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనం దాన్ని పొందుకోగలం అన్నమాట. మరొకప్పుడు అటన్నా ఆయన ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను 15:3 సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడిన ఆయన వీళ్ళందరికీ కనపడ్డారు. కనపడిన తర్వాత వీళ్ళు అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారని చెప్పుతూ తర్వాత ఆయన యాకోబుకు, అటు తర్వాత అపోస్తలుకు అందరికీ కనబడ్డాడు. అందరికీ కడపటి ఆ కాలమందు పుట్టిన నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. ప్రభువారు చనిపోయి తిరిగి లేచి వీళ్ళందరికీ కనిపించారు కదా, కనిపించారు. నాకు కూడా కడపటి వాడిని ఆయన నాకు కూడా కనిపించారు. అంతేకాదు నేను అపోస్తలులందరిలో తక్కువ వాడిని, నేను చాలా స్వల్పమైన వాడిని, తక్కువ వాడిని, తాను తగ్గించుకుంటా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే మరి అపోస్తలులను పౌరులాగా మన కాలంలో ఎవరు చేశారు సేవ? అంత సేవ అపోస్తలుల తర్వాత కడపటి వాడిని అంటున్నాడు. తాను తగ్గించుకుంటా ఉంటున్నాడు. తక్కువ వాడను, ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. నేను సంఘంను హింసించినందున అపస్సులను బట్టకు యోగుడను కాను ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మనలో తగ్గింపు స్వభావం వస్తుందో మరి అలాగా మనం దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా ఒప్పేసుకుంటాం అనమాట. అదే మనుషులైతే కూడా మనం ఒప్పేసుకుని దేవునికి యోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొదటి సమయాలు 15లో కూడా చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. బలులు అర్పించడం దేవునికి ఇవ్వడం కంటే కూడా మాట వినడం, విధేయత చూపించడం, తగ్గించుకోవడం అనేది ఇష్టము అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. ఏమంటున్నాడు చూడండి, ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు. దేవుని ఆజ్ఞను దేవుడు ఏం చేయమంటున్నాడో అది చేయటము. పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినాలి, లోబడాలి. మనం ఏమనుకుంటున్నాము? లోబడుట, తగ్గించుకొనుట, దేవునికి విధేయత చూపుట, దేవునికి మనుషులకు కూడా విధేయత చూపుట. అప్పుడు మనము తగ్గించుకున్నప్పుడు మనము ఆత్మీయంగాను శారీరకంగాను ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వారారా మనం తగ్గించుకోవాలి. అంతేకాదు అణుకువ కలిగి ఉండాలి, వినయ మనస్సు మనం కలిగి ఉండాలి. అణుకువ వినయ మనస్సు అని మనం ఎలాగ వస్తాయి? మనం చూడండి సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో చూసుకున్నట్టే 16-19లో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, గర్విష్ఠులతో దోపుసొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు కలిగినట మేలు. దీన మనస్సు కలిగిన దీనులతో మన పొత్తు, మన సహవాసం, మన ఫ్రెండ్షిప్, మన సహవాసం అనాలంటే దీనులతో ఉండాలి. దీనులతో ఉన్నప్పుడు దీనత్వం మనకి వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది. మన ఫ్రెండ్స్ని బట్టి కానీ మన యొక్క ఫెలోషిప్ ఎవరైనా అవని దేవుని బిడ్డలే కానీ మనం దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. అదే గర్విష్ఠులతో సహవాసం చేస్తే ఏమనుందో చూడండి, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే, గర్విష్ఠులతో చేసానుకో గర్వం వచ్చేస్తుంది మనకి, వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. కాబట్టి దేన మనసు వినయము అనేవి మనం నేర్చుకున్నప్పుడు యెహోవాను మరి దేవుని ఇందులో భయభక్తులు ఉపదేశము ఇవన్నీ కూడా మరి దీన మనసు నీకు నేర్పిస్తుంది. కనుక దీన మనస్సు కలిగి ఉండాలి. సామెతలు 22:4లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము. ఎప్పుడైతే దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉంటామో అది ఆటోమేటిక్గా వినయాన్ని నేర్పించేస్తుంది. అదే వినయానికి ప్రతిఫలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంట. వినయంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మో దేవుడు అనే భయం వచ్చేస్తుంది. రెండు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. దీనివల్ల అది వస్తుంది మనకు, దానివల్ల ఇది వస్తుంది. కాబట్టి వినయ మనస్కులమై మనం జీవించాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. అదేవిధంగా 29-23లో కూడా చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, ఏమంటున్నాడు, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. గర్వంగా అహంకారంగా పొగరగా ముందుకెళ్తావు అనుకో నిన్ను తగ్గించేస్తుందంట. ఏదో రకంగా డామును ఊడిపోతావు కింద. అది దేవుని బిడ్డల లక్షణం కాదు. మరి గర్వ హృదయాలు యెహోవాకు హేయులు, ఆయనకి అసలు ఇష్టం ఉండదంట గర్వం. మరి అక్కడ పరలోకంలో కూడా ఒక మంచి మ్యూజిషియనే కదా, మంచి పాటకారి, మరి లూసిఫర్ వీళ్ళందరూ కూడా దేవదూతలు.
వల్ల గర్వం వచ్చింది. నేను ఎంత బాగా పాడుతున్నాం, దేవుని కంటే ఏం తక్కువగా ఉన్నాం, ఆయనలాతో సమానంగానే ఉన్నాం. ఒకలాంటి గర్వం, ఒకలాంటి పొగరు, అహంకారం. అప్పుడు పడద్రోయబడ్డారు, నేల మట్టుకు పడద్రోయబడ్డారు, అగాధంలో పడద్రోయబడ్డారు. ఏమిటంటే వాళ్ళారా, మనం వినయం నేర్చుకోవాలి. అది దేవుని లక్షణము. వినయంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మరి దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. లేకపోతే మనం పొందుకున్నప్పుడు ఎవని గర్వం మనం తగ్గించిన వినయ మనసుకుడు ఘనతను ఉంటామంట. దేవుడు ఘనపరుస్తాడు. ఎప్పుడైతే ఆయన లక్షణం కలిగి అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్తామో దేవుడు మనల్ని ఘనపరిచేవారిగా ఉంటారు. అంతేకాదు చూడండి, యెషయా గ్రంథము 57:15 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వారి దగ్గర నేను నివసిస్తూ ఉన్నాను. ఆ వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ద మనం నివసిస్తాడంట. ఇందాకేమో వినయము గల వారితో సహవాసం చేయమన్నారు. ఇప్పుడేమో దేవుడు మన దగ్గర నివసించాలి అంటే, ఆయన మన దగ్గర నివసించాలి అంటే మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తి సంపన్నుడు. చూడండి, యెషయా గ్రంథం 6 ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేసేటువంటి మరి ఆ యొక్క గొప్ప దేవుడు మనం ఎప్పుడైతే వినయ మనస్కులమై ఆయనకు మనం ఇష్టపూర్వకంగా మనం జీవిస్తూ ఉన్నామో అప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఆయనకు పైగా శరాపులను ప్రతివాడు తన 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగుర్చు. నేను యెషయా గ్రంథం 6:2 వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయించేటువంటి గొప్ప దేవుడు అదే మహాగణుడు అని చెప్పారు కదా ఇందాక. అంత గొప్ప దేవుడు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. 57:15 చివరి భాగంలో. కాబట్టి ప్రేమేంటంటే మనం ఆయన మనతో నివసించాలి అంటే, ఆయన మనలో ఉండాలి అంటే, ఆయన మనల్ని నడిపించాలి అంటే మనం వినయ మనస్కులమై ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ఇంకా గర్వం, అహంకారం, తొందరపాటు స్వభావం, ఎట్టబడితే అట్ట మాట్లాడడం, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా క్షమించాను, అలాగా దేవుడు దూరం అయిపోతాడు. దేవుని దూరం చేసుకున్నవాడు పోతాడు. కాబట్టి మనం వినయ మనస్కులమై ఉండాలి. ఆయన లక్షణాన్ని మనం నేర్చుకోవాలి. అంతేకాదు చూడండి, మత్తయి సువార్తలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 18:4 చూస్తే చూడండి, కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి. ఇక్కడ శిష్యులు అనుకుంటున్నారు ఎవరు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పేసి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి. దేవుని బిడ్డల్లో కూడా మరి ఆ యొక్క స్వభావం ఉంటుంది అనే మనకు దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. శిష్యులు దేవుని వెంబడేస్తున్న వాళ్ళే ఆయన శిష్యులు, ఆయన బిడ్డలు. ఆ కాలంలో శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు చూడండి, యేసయ్య పక్కన ఉన్నారు, ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పేశాడు. అప్పుడు ఆయన ఆ చిన్న బిడ్డను తన దగ్గర పిలిచి వారి మధ్య నిలవబెట్టి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ముందు పరలోక రాజ్యం ప్రవేశం చూసుకోండి. భారీ బిడ్డల్లాగా, చిన్న బిడ్డలు చూడండి అంత వాళ్ళకి ఏమి కళ్ళకప్పడం తెలియదు, అలాగ ఉండాలంటున్నాడు. అప్పుడే చూడండి, అప్పుడే కొట్టుకుంటారు ఆ పిల్లలిద్దరు, భయంకరంగా కొట్టుకుంటారు. మళ్ళీ కాసేపటికి చక్కగా మాట్లాడుకుని, అన్న నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్న. ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు మనవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, భయంకరంగా కొట్టేసుకుంటారు కారులోని. మేము ఎక్కడి నుంచి అయినా వస్తున్నప్పుడు కొట్టేసుకుని, గొడవ ఎక్కువైపోయిందిరా, ఈ పెద్దోడు నేను తీసుకెళ్ళిపోతున్నాను అని, దిగిపోరా నువ్వు పెద్దోడకే వినంటే తీసుకుని వెళ్తుంటే చిన్నోడు వెంటనే, అమ్మో నాని నేను కూడా వచ్చేస్తా, అమ్మో అనలేకపోతే నేను ఉండలేను, లేకపోతే వద్దులే నాని వాళ్ళు వద్దులే రేపు వస్తాంలే, వద్దు అన్నం తీసుకెళ్ళొద్దు నువ్వు అంటే ఏంటి. అప్పుడే కలిసిపోతారు, అప్పుడే మాట్లాడేసుకుంటారు, అప్పుడే ముద్దులు పెట్టేసుకుంటారు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం, వాళ్ళకి మనసులో కళ్ళకపటం ఉండదు, దోషం పెట్టుకోరు. వాడు ఇప్పుడు కొట్టాడు అట్టగే ఉన్నాయి, అక్కడ ఉంటేనే మంచిది, నాని దగ్గర నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోడు. మనమైతే ఆ స్వభావం అనమాట, మనం దూరంగా ఉండిపోవాలని ఆలోచన. ఏమిటంటే వాళ్ళారా, యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం ముందు అసలు మీకు.
శిష్యులు గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. చిన్న బిడ్డల తన ఎదురు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనను, మీరు మార్పు నొంది మారాలి. మనం చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపని. కక్ష, అసూయ, ద్వేషం, మొన్నాడు అన్నట్టు అన్నాడు, ఇటు అన్నాడు, ఏమైనా సరే వాడికి అలా జరగాల్సింది, వాడు ఎలా ప్రతీకారం ఇలాంటి చెడ్డ మనస్తత్వాలే. కానీ దేవుడు నమ్ముకున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను, లోకస్తుల గురించి నేను మాట్లాడతలా. అవన్నీ లోపల పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఉన్నప్పుడు పరలోక రాజ్యం కూడా లేదంటున్నాడు ఇక్కడ. చిన్న బిడ్డల మనస్తత్వం అవన్నీ ఉంచి తీసేసుకోవాలి వెంటనే. నిజంగా అలాంటి మనస్తత్వం దేవుడు చిన్న బిడ్డల మనస్తత్వం మనకి ఇవ్వాలి. అప్పుడే మనం పరలోక రాజ్యం చూడగలం, రేపు అక్కడ ఉండగలం, నివసించగలం. అప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు, కాగా ఈ బిడ్డల వలె తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. తగ్గించుకోవాలి వెంటనే. మనం తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోవడం, ఎలాగా భక్తులైన వారు ఎలా నేర్చుకున్నారు, ఎలాగ విజయాలు పొందారు, మనం ఎందుకు పొందలేకపోతున్నాం, మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి కనుక ప్రేమేంటంటే వాళ్ళ అలా ఉన్నప్పుడే మన అల్టిమేట్ గోల్ ఏంటి, పరలోక రాజ్యం చేరటమే కదా, ఆయన దగ్గర ఉండటమే కదా. మనం అందుకోసమే కదా ఇంత సమర్పించుకుని మరి ఇంత దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎన్ని కష్టాలైనా మరి దేవుని కోసం ఎదురు చూస్తాం ఎందుకు, దేవుని రాజ్యం చేరటాకే కదా. కానీ మనము దేవుని రాజ్యం చేరడానికి కావలసిన లక్షణాలు, ఆ స్వభావాలు మనం కలిగి లేకుండా ఇంకా కఠినమైన మనస్తత్వం, గర్వపు మనస్తత్వం, అహంకారపు మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపలేము. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా మనం పరీక్ష చేసుకుని చిన్న బిడ్డల స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. లోకాసువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడితే నేను ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు, తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇక్కడ లోకాసువార్తలో కూడా మనకు తెలిసిన వాక్యమే. ఈ వాక్యం అంతా కూడా తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవాళ్ళు. ఇక్కడ చూడండి, ప్రార్థన చేయటానికి ఇద్దరు కూడుకున్నారు, దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి అని మనం ఈ వాక్యం అంతా కూడా మనం ఎన్నోసార్లు వినుంటాం. దేవా చూడండి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు నిలువబడి, దేవా నేను చోరులైనను, అన్యాయస్తులను, వ్యభిచారమునైనను, ఇతర మనుషులనైనను, ఈ సుంకరి వలె అయినను. అదేం ప్రార్థన అండి, చూసారా? అదే ఆ ప్రార్థన. అలా చేస్తున్నాడు. మరి ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రేమేంటంటే వాళ్ళారా, మరి ఇక్కడ చూసినట్టే అంటున్నాడు, అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. మనం చాలాసార్లు ఈ వాక్యం చదువుకుంటాం, కానీ నిజంగా మనం వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, అది ఇచ్చావు, కానీ వాళ్ళలాగా కాకుండా అంటే అని మనము ఎంతసేపు ఇతరుల మీద మరి మనమే నీతిమంతులం, వాళ్ళలాగా లేను, కనీసం నేను ఇట్టా ఉన్నానని చెప్పి ఇతను మరి చెప్తా ఉన్నాడు కదా, దాన్ని ఇష్టపడలేదు ప్రభువారు ఇక్కడ. ఇతను సుంకరి అయితే సుంకరే, కానీ ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ధైర్యం తాను ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక. అక్కడే కనబడుతుంది విధేయత. అమ్మో దేవా నీ తట్టు నేను చూడటానికి నేను యోగ్యుని కాదయ్యా, అమ్మో నేను పాపిని, నేను పాపంతో ఉన్నాను, నన్ను క్షమించు అనేటువంటి ఆ తగ్గింపునే దేవుడు ఇష్టపడ్డాడు. చూడండి, నేను ఎత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించుము. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. దేవుని దృష్టిలో మనం తగ్గించుకోవాలి. అంతేగాని ఇతరుల మీద తీర్పు తీరుస్తూ వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు మరి అంత మంచి తీర్పు ఇచ్చినట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది.